ఈరోజు ఈ కార్యక్రమం చాలా ముఖ్యమైనటువంటిది. బూత్ లెవెల్ ఏజెంట్స్ కి శిక్షణ తరగతులు రాష్ట్రమంతటా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు మన నియోజకవర్గంలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. నాయకులందరూ కూడా ఈ కార్యక్రమం మీద దృష్టి పెట్టాలి. ఏదో బూత్ లెవెల్ ఏజెన్సీని పెట్టేశాము, అంతా వాళ్ళు చూసుకుంటారులే అంటే మాత్రం కుదరదు. ప్రతిరోజు ఈ ప్రక్రియ మొదలు పెట్టినప్పటి నుంచి నాయకులందరూ కూడా ఈ బూత్ లెవెల్ ఏజెంట్స్ తో ఒక 2-3 అవర్స్ కూర్చోవడం, మాట్లాడుకోవడం, ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అనే దాని మీద దృష్టి పెట్టాలి. ఈ మధ్యనే బీహార్లో చూశారు, ఎలక్షన్స్ జరిగినాయి, కొన్ని లక్షల ఓట్లు తొలగించేశారు. పశ్చిమ బెంగాల్లో అదే పరిస్థితి, మెడ్రాస్లో అదే పరిస్థితి. అందువల్ల అందరూ కూడా అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా ఉండి ఈ ఓటర్ల లిస్టు ప్రక్రియ మీద నాయకులు అందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. పంచాయతీ ఎలక్షన్స్ లో, ఎంపీటీసీ ఎలక్షన్స్, జడ్పీటీసీ ఎలక్షన్స్ అన్నింటిలో కూడా మనం పోటీ చేయబోతా ఉన్నాం. ఎవరో ఈ మధ్యన ఎవరో అన్నారంట, ఆ నడమంత్రపుసిగా ఎవరో తెలుగుదేశం పార్టీ వాళ్ళని చూసి కోవూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వణుకు పుట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా పారిపోయే విధంగా చేయమన్నదట నడమంత్రపుసి. అది సాధ్యమా? ఇదైతే నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి రాత్రం. మీరు అందులో కోవూరు నియోజకవర్గం అంటే జిల్లాలోనే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. నిన్న నేను గోవర్ధన్ రెడ్డి గారు కూడా అనుకున్నాం. పాత రోజుల్లో ఏసీ సుబ్బారెడ్డి గారు చెప్పారంట, చాలాసార్లు నేను మీటింగుల్లో కూడా చెప్పున్నాను, నెల్లూరు జిల్లాలో ఏ నియోజకవర్గం వాళ్ళతోనైనా తమాషాలు పడవచ్చు, కానీ కోవూరు నియోజకవర్గం వాళ్ళతో మాత్రం తమాషాలు పడకూడదు, చుక్కలు చూపిస్తారని ఆ రోజే ఏసీ సుబ్బారెడ్డి గారు పెద్ద ఆయన చెప్పాడంట. తమాషాలు పడుతూ ఉన్నారు. కోవూరు నియోజకవర్గం అంటే జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించక ముందే బై ఎలక్షన్స్ లో ఫ్యాన్ గుర్తు మీద ప్రసన్న కుమార్ గెలిచారు. ఇది డెల్టా ఏరియా, చైతన్యవంతులు ఉన్నటువంటి నియోజకవర్గం కోవూరు నియోజకవర్గం. ఏదో ఈవీఎం అంతా గెలిచిపోయి మేము ఏం మాట్లాడినా సాగుతుంది అనుకుంటే మాత్రం కరెక్ట్ కాదు. అందువల్ల మనం జాగ్రత్తగా ఉండి స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం కష్టపడాలి. ఇంకొకటి